అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షం లేని పార్టీ, ఓడిపోయిన ఎమ్మెల్యే. మరి 30 ఏళ్ళు మేమే ఉంటాము అన్నట్టు వ్యవహరించారు. మరి 30 ఏళ్ళు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మీరు చేసిందంటూ ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. ప్రజలకు ఏమైనా మంచి చేశారా చెప్పండి, ఏమన్నా మేలు చేయగలిగారా చెప్పండి. లేదు కదా, ఆ మాటే రాదు. ఏదైనా ప్రెస్ మీట్లలో కూర్చొని మాట్లాడటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు అంబటి రాంబాబు గారు. వైసీపీ పాలన ఎందుకు, ఏమిటి, దేనికి పనికొస్తుంది ఆ పాలన అనేది కొంచెం ఆలోచించుకోండి. అసెంబ్లీలో కూర్చొని దగ్గర నుంచి ఎవరినైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను బూతులు తిట్టడం, ఎవరికైనా ఏ శాఖ అయినా ఇచ్చిన వారికి ఆ శాఖల గురించి మాట్లాడుకోవటం తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి మాట్లాడిన వాళ్ళు కానే కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఈ వైసీపీ పాలన ఒరిగేది ఏమీ లేదు. ఆ ప్రభుత్వంలో ఏం ఒరిగింది ఒకసారి చెప్పండి. 30 సంవత్సరాలు మేమే ఉంటామన్నారు. ఏమన్నా ఒరిగించిందా 5 సంవత్సరాలు? లేదు కదా. అది ఏదో తెలంగాణలో కొబ్బరి చెట్ల గురించి మాట్లాడితే ఆ కొబ్బరి చెట్లు తీసుకొచ్చి ఆంధ్రాలో తీసుకొచ్చి ఈ సింపతి పొందాలంటే ఎలా పొందుతారో ఒకసారి చెప్పండి. అదేదో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయన ఎవరు? మరి ఆయన ఈ విధంగా చేయటం ఏమిటి? ఆయన ఏదో పడుకున్నా నిద్రలేసి ఇప్పుడు ఈ రోజు నేను కానొస్తాను, దీని మీద ఇప్పుడు కానొస్తాను, ఇప్పుడు గొడవలు పెడతాను అని వస్తాడు. దిష్టి అనేది పైర్లకు, పంటలకు ఎవరైనా మాట్లాడుకుంటే దిష్టి తగులుతుంది, సాధ్యమే. కానీ మీ ఎమ్మెల్యేలను ఎవరన్నారు, జనాలను ఎవరన్నారు, మాట సామెతకి ఎవరైనా అనుకుంటారు, తప్పేం లేదు. దాని గుండా నిద్రలేసి వచ్చి నేను ఇప్పుడు కానుస్తాను, ఈరోజు సింపతి పొందడానికి వస్తానంటారు. రాష్ట్ర ప్రజలకు ఉరికిచ్చింది ఏమిటి ఒకసారి చెప్పండి. మనం ఏమి పథకాలు ఇచ్చామా, ఏమి అమలు చేశామా, ఇంకా ఏమి అమలు చేయలేదా అనేది ఒకసారి ఆలోచించండి ప్రజల కోసం. ఈ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి అన్న సింపతితోనూ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి లొల్లి పెట్టుకొని మా రాష్ట్రానికి గొడవలు పెట్టడానికి తెలుగు రాష్ట్రాల మీద సింపతి పొందాలంటే ఎలా పొందుతారు ఒకసారి చెప్పండి. అది మంచిదేనా? కాదు కదా. కొంచెం సర్దుబాట్లు కాండి. రాష్ట్రం విడిపోయి 14 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఇంకా వివాదాలు ఎందుకు? లేనిపోని మాటలు కైగట్టుకొని కలపనలు చేసుకొని నాన్నకు బండబోతులు తిట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు ఓర్చుకున్నారు, పాపం ఓర్పుతున్నారు. ఇప్పుడు కూడా ఏదో ఎలక్షన్లలో సింపతి పొందాలని ఏదో ఈ విధంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో గొడవలు పెడితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అయినా అంబటి రాంబాబు గారు కానీ ఇంకా ఎంతోమంది ఉన్నారు, పేరు నాని గారు ఒకసారి కూడా చెప్పాను. అటువంటి వాళ్ళు గొడవలు పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎలా చేసింది, మేము ఎరగదీశాము అన్నట్టుగా ప్రవర్తించి ఈ పంచాయతీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించుకోవచ్చు, ఎక్కువ పంచాయతీలు సాధించుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా సింపతి పొంది వీటల్లోకి జరపటానికి అది మంచిది కాదు కదా. ఈ తెలంగాణ వల్ల అయినా ఇటువంటి వాటి వల్ల ఉపయోగం ఏమిటి ఒకసారి చెప్పండి. పంచాయతీ ఎన్నికలలో సింపతి పొందాలంటే అలా పొందలేరు. గొడవలు పెట్టినందువల్ల ఎవరు నమ్మరు. ఏమిటంటే వాళ్ళు పదవులు ఉన్నాయి, పదవుల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ ఓట్ల కోసం ఈ విధంగా కొట్టుకుంటున్నారు. ప్రజలకు ఒరిగిచ్చింది ఏమిటి, వాళ్ళు ఇచ్చిన పథకాలేంటి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమిటి, అవన్నీ నెరవేర్చారా అన్నట్టు వ్యవహరిస్తారు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా కూర్చు. ఏది ఏమైనా ఈ పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. కోమటిరెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల కోసం ఒరిగిచ్చింది ఏం లేదు. మరి మీరు గెలిచిన నియోజకవర్గం ఏం చేశారు, ఎలా చేశారు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి అదే సినిమాలో కదా, పెద్దరాయుడు సినిమాలో ఏమో మెరుపుతీగా ఒక్కసారి మెరుపుతీగా మెరిక్కిన వచ్చి బులిక్కిన మెరిసినట్టు పోతుంటావు. అంతేగాని మన రాష్ట్ర ప్రజలకు ఏం చేసాం, ఎలా చేసామన్నది ఒకసారి ఆలోచించండి. అది కొంచెం ఆలోచించుకొని రాష్ట్ర ప్రజల కోసం ఏది ఏమైనా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడడం ఉపయోగం అంటూ ఏం లేదు. తెలుగు రాష్ట్ర ప్రజలకు గొడవలు పెట్టిన ఉపయోగం అంటూ ఏం లేదు. వాళ్ళైనా తెలుసుకోవాలి, వీళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం, పంచాయతీ ఎన్నికల కోసం ఈ విధంగా గొడవలు పెట్టుకుంటున్న గోల జగిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. వీళ్ళల్లోకి వెళ్ళకూడదు.
అన్నట్టుగా తెలుసుకోవాలి. ఒక్కసారి ఆలోచించుకోండి. అసెంబ్లీకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా గత 5 సంవత్సరాల పరిపాలన వైసీపీలో ఎలా చేశాం, ఏ విధంగా చేశాం, పదవుల కోసం ఈ విధంగా మాట్లాడుకొని ఈ విధంగా చేశారన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.